మొత్తం స్టాక్ మార్కెట్ 1 మినిట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాక్ మార్కెట్ 2 మెయిన్ పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది, ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్. ఇన్వెస్టింగ్ నుండి స్టార్ట్ చేద్దాం. ఇన్వెస్టింగ్ లో ఈ 3 టైప్స్ చాలా పాపులర్. ఫస్ట్, షేర్ ని కొని హోల్డ్ చేయడం, అంటే ఒక మంచి కంపెనీ షేర్ కొని హోల్డ్ చేయడం. కంపెనీ గ్రో అయితే మీ అమౌంట్ పెరుగుతుంది, దీనికోసం రీసెర్చ్ చేయాలి. సెకండ్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్. ఇది సేఫ్ అండ్ ఈజీ వే. ఇక్కడ మీరు అమౌంట్ ని ఒక ఫండ్ మేనేజర్ కి ఇస్తారు, ఎక్కడైతే ప్రొఫెషనల్ అనలిస్ట్ స్మార్ట్ పీపుల్ రీసెర్చ్ చేసి మీ అమౌంట్ ని మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ప్రాఫిట్ లో కొంత కమిషన్ వాళ్ళు తీసుకొని మిగతాది మీకు ఇస్తారు. అండ్ థర్డ్, ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇది డైరెక్ట్ ఇండెక్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ కొనే వాళ్ళు ఉంటేనే మీరు హోల్డింగ్స్ ని అమ్మగలరు. ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ ఈటీఎఫ్, ఇండెక్స్ ఈటీఎఫ్. ఎలా అయితే దేశం యొక్క ఎకానమీ పెరుగుతుందో సిల్వర్ యొక్క పర్సెంటేజ్ పెరుగుతుందో, సో దానికి కనెక్ట్ అయిన ఈటీఎఫ్ కూడా అదే పర్సెంటేజ్ తో గ్రో అవుతుంది. ఇన్వెస్టింగ్ లో ఇది సేఫ్ అండ్ సింపుల్ వే అని అందరూ అంటారు. ఇప్పుడు ట్రేడింగ్ కి వెళ్దాం. ట్రేడింగ్ లో 3 మెయిన్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఈక్విటీ మార్జిన్ ఇంట్రాడే. దీంట్లో మీకు 5x లెవరేజ్ దొరుకుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫ్యూచర్ ట్రేడింగ్. దీంట్లో కూడా 5x లెవరేజ్ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు కొన్న షేర్ ని 1 డే హోల్డ్ చేయకుండా కొన్ని డేస్, కొన్ని మంత్స్ వరకు కూడా హోల్డ్ చేయవచ్చు. అండ్ థర్డ్ వచ్చేసి ఆప్షన్ ట్రేడింగ్. ఇది చాలా రిస్కీ అండ్ ప్రాఫిటబుల్, ఎందుకంటే దీంట్లో 100x లెవరేజ్ దొరుకుతుంది. మంచి ట్రేడ్ దొరికితే మంచి ప్రాఫిట్ వస్తుంది. ఒక్క మిస్టేక్ అయితే మీ క్యాపిటల్ 0 అవుతుంది. ఇన్వెస్టింగ్ అయినా ట్రేడింగ్ అయినా దేని బెనిఫిట్స్ దానికే ఉంటాయి. సో ఇలాంటి కంటెంట్ రెగ్యులర్ గా కావాలంటే ఇప్పుడే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకో.